ఎస్ఐ గారు ఇంకా రాలేదేంటి? ఆ ఆటో డ్రైవర్ దొరికాడా లేదా? సిటీలో వేల ఆటోలున్నాయి. ఎస్ఐ ఒక్కడే ఎలా పట్టుకుంటాడండి? ఒకవేళ పట్టుకున్నా రోజుకు 100 మంది ఆటో ఎక్కుతుంటారు. ఎవరెవరు ఎక్కడ దిగారో ఆటో ఎట్ట గుర్తు పెట్టుకుంటాడో? గుర్తు పెట్టుకున్నా ఆ అమ్మాయి మన దివ్య అయి ఉండాలి కదా అభి. మీ మాటలు వింటుంటే దివ్య నాకు దొరకడం ఇష్టం లేనట్టుంది. దివ్య దొరకదనా మీ అభిప్రాయం? ఖచ్చితంగా దొరకదు. ఏంటి? ఖచ్చితంగా దొరుకుతుంది అంటున్నారు అభి. తను దొరికే వరకు మీరు నిద్రాహారాలు మానేసేలా ఉన్నారుగా. మీ ఉద్దేశాలు ఏవైనా నేను నా చెల్లెల్ని కలిసే తీరుతాను. అది ఆపడం మీ వల్ల కాదు. మేం మాత్రం ఎందుకు ఆపుతాంరా? మాకేంది అవసరమో? దివ్య అంటే నీకు మాత్రమేనా? మాకిష్టం లేదేంటి? దివ్య ఈ ఇంటికి రావడం తనకిష్టం లేదు కదా. నాకిష్టం లేదని మీరేమైనా ఆగుతున్నారా? అన్ని ప్రయత్నాలు చేస్తున్నారుగా. చేస్తాను. నా చెల్లెలు దొరికే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళొచ్చు కేసా? చిన్న పనుందని చెప్పాను కదా బాబు, అది చూసుకుని వస్తున్నానండి. ఇక నేను టెన్షన్గా ఉంటే నువ్వు వెళ్ళి నీ పనులు చేసుకుంటున్నావా? ఆటో డ్రైవర్ను పట్టుకొస్తానన్న ఎస్ఐ ఇంకా రాలేదు. కాల్ చేయి. బాబు వచ్చారు. రండి ఎస్ఐ గారు. నమస్తే సార్. మీకే కాల్ చేయబోతున్నాం. సారీ సార్, కాస్త లేట్ అయింది. తనేనా ఆటో డ్రైవర్? కాదు సార్, ఆ ఆటోకి ఓనర్. అవునా? ఈరోజు సెంట్రల్ పార్క్ దగ్గర ఒక అమ్మాయి మీ ఆటో ఎక్కింది. ఆ డీటెయిల్స్ అవి ఎస్ఐ గారు మీకు చెప్పారు కదా? చెప్పాను సార్. నేను ఆ డ్రైవర్ని కనుక్కున్నాను. వాళ్ళని ఎక్కడ డ్రాప్ చేశారు? విజయ హాస్పిటల్ దగ్గర సార్. వాళ్ళ దగ్గర ఉన్న పాపకి ముక్కులోంచి రక్తం కారుతుంది. స్పృహలో లేదంట. వాళ్ళు చాలా కంగారుగా ఉన్నారంట. అంటే దివ్య విజయ హాస్పిటల్కి వెళ్ళిందన్నమాట. అక్కడికి వెళ్తే దివ్యని కలవచ్చు. థ్యాంక్ యూ ఎస్ఐ గారు, థ్యాంక్ యూ. ఇక మేము వెళ్ళమా సార్? ఇంకేమైనా హెల్ప్ కావాలా? నో థ్యాంక్ యూ. ఓకే సార్. హాస్పిటల్కి వెళ్ళినా తను అక్కడే ఉంటుందా? ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. దివ్య ఎక్కడి నుంచి వెళ్ళిపోయినా హాస్పిటల్ రిజిస్టర్లో డీటెయిల్స్ రాసి ఉంటుంది. ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంటాయి. అది చాలు కదా దివ్యని ట్రేస్ చేయడానికి. చార్కేసా బాబు నేను ఇప్పుడే వస్తాను. కార్ రెడీగా ఉంచు, హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే బాబు. దివ్యమ్మ హాస్పిటల్ రిజిస్టర్లో అడ్రస్, ఫోన్ నెంబరు రాశారేమో. వెంటనే ఈ విషయం దివ్యమ్మకి చెప్పాలి. ఆయన హాస్పిటల్కి వెళ్తే అది ఎక్కడుంటుందో తెలిసిపోతుంది. ఏం చేద్దాం తాతయ్య? ఎలాగైనా అభిని హాస్పిటల్కి వెళ్లకుండా ఆపాలి. అది కష్టం. ఏం చెప్పినా ఏం చేసినా అభి ఆగడు. ఆయన రాక్షసుని కలిశారంటే అది ఇంటికొస్తుంది. నా అన్నను చంపిన దుర్మార్గురాలు నా కళ్ళ ముందే తిరుగుతుంది. అది చూసి భరించడం నా వల్ల కాదు. మా వల్ల కూడా కాదమ్మా. మేం కూడా దివ్య ఇంట్లో తిరగటం తట్టుకోలేం. త్వరగా ఏదో ఒక ప్లాన్ ఆలోచించు తాతయ్య. కంగారు పడమాకమ్మా, ఆలోచిస్తున్నాను. ఇంకా చాలు మమ్మీ, ఇదొక్కటి తినేసేయి. మమ్మీ ఫోను. నేనెవరో చూస్తాలే, నువ్వు తిను. త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయండి దివ్యమ్మ. మంచినీళ్ళు మమ్మీ. అయ్యో, దివ్యమ్మ లిఫ్ట్ చేయటం లేదే. చారు కేసు చేశాడే.
ఒకవేళ దివ్యమ్మ నాకే కాల్ చేస్తున్నారేమో. చార్కేస్ ఎక్కడికి వెళ్ళాడు? చార్కేసా, చార్కేసా. దివ్యమ్మ, ఏంటి చార్కేసా ఫోన్ చేశావు? కొంప మునిగిందమ్మా. చార్కేసా, పార్కు దగ్గర మీరెక్కిన ఆటో తాలూకా మనిషి మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర దింపినట్టు అన్నయ్యకి చెప్పారు. ఇప్పుడు అన్నయ్య హాస్పిటల్కి బయలుదేరుతున్నారు. దివ్యమ్మ, హాస్పిటల్ రిజిస్టర్లో మీ డీటెయిల్స్ ఏమైనా రాశారమ్మా? అయ్యో, రాశాను చార్కేసా. అడ్రస్, ఫోన్ నంబర్ కూడా రాశాను. రిజిస్టర్లో నా పేరు దివ్య అని కూడా రాశాను. అయ్యో, ఇప్పుడు ఎలాగమ్మా? ఆ డీటెయిల్స్ చూస్తే అన్నయ్య ఈజీగా మీ దగ్గరికి వచ్చేస్తారు. మిమ్మల్ని కనిపెట్టేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? నేను చూసుకుంటాను చార్కేసా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సరేనమ్మా, జాగ్రత్తమ్మా. మీరెప్పుడొచ్చారు బాబు? ఏ నాకంతా తెలిసిపోయిందని కంగారు పడుతున్నావా? బాబు, నువ్వెంతో నమ్మకంగా ఉన్నావనుకున్నాను కానీ నన్ను ఇంత చీట్ చేస్తావు అనుకోలేదు చార్కేసా. నేను నా చిన్నప్పటి ఫ్రెండ్లా చూశాను తప్ప పిఏలా ఎప్పుడూ చూడలేదు. కానీ నువ్వు మాత్రం నన్ను నమ్మించి మోసం చేస్తున్నావు. సారీ బాబు, అదేంటంటే వద్దు చార్కేసా. నన్ను కన్విన్స్ చేయడానికి మళ్ళీ అబద్ధాలు చెప్పొద్దు. నువ్వు ఇలా చేస్తున్నావని చారి అంకుల్, మీనాక్షి ఆంటీలకు తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? అది కాదు బాబు, ఇంకేం మాట్లాడుకో. నీకు నేను నా చెల్లెలు ఎక్కువ, లేకపోతే బాంబే నుంచి వచ్చిన క్లయింట్స్ ఎక్కువ? నేను ఎప్పుడు ఇంపార్టెంట్ పని పెట్టుకున్నా సరే నువ్వు ఆఫీస్లో మీటింగ్ పెడతావు. ఒక పక్క నేను హాస్పిటల్కి వెళ్ళి దివ్య గురించి తెలుసుకుందామని చెప్తుంటే ఇంకో పక్క నువ్వు ఇలా పక్కకొచ్చి సీక్రెట్గా క్లయింట్స్తో మాట్లాడుతున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అంటే బాబు, వద్దు చార్కేసా, వద్దు. నా చెల్లెలి కన్నా ఆ ప్రాజెక్ట్ నాకేం ఎక్కువ కాదు. వెంటనే క్యాన్సిల్ చేయి. క్లయింట్స్కి అపాలజీ చెప్పానని చెప్పు. ఇకపై ఎలాంటి మీటింగ్స్ పెట్టకు. దివ్య దొరికిన తర్వాతే నేను ఆఫీస్కి వస్తాను. సరే బాబా. దివ్య నాకు చెల్లెలు మాత్రమే కాదు, నీకు ఫ్రెండ్ కూడా. దివ్యని చూడాలని లేదా నీకు? పదా. మంగా, నువ్వు పడుకో, నిద్రపో. నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఎక్కడికి మమ్మీ? నీ మెడిసిన్ ఒకటి మర్చిపోయాను మంగా. హాస్పిటల్కి వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు పడుకో. ఏంటిది? జానకి గారు మళ్ళీ బురకా వేసుకున్నారు. ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు? ఆటో, చెప్పండి మేడం. విజయ్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే మేడం.
ఆ ఆటోని ఫాలో అవ్వు త్వరగా. కాసేపట్లో దివ్య అడ్రస్ తెలిసిపోతుంది కదా చార్కేసా. అవును బాబు. దేవుడా, రిజిస్టర్లోని తన అడ్రస్ను అబీబాబు చూడకుండా దివ్యం ఎలా మేనేజ్ చేస్తారో ఏమిటో. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. ఆ ఆటోని మిస్ చేయకు, దాన్ని ఫాలో అవ్వు. ఏంటి చార్కేసా, దివ్య అడ్రస్ తెలుస్తుందని నేను ఎంతో ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఉన్నాను. నీలో ఆనందం సంతోషం లేవేంటి? పైగా దేనికో టెన్షన్ పడుతున్నావు. దివ్యం చూడాలని లేదా నీకు? ఎందుకు లేదు బాబు. దివ్యమ్మ మీరు కలుసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. మీరు చూసింది దివ్యమ్మను కాకపోతే, హాస్పిటల్లో ఉన్నది దివ్యమ్మ అడ్రస్ కాకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారని బాధపడుతున్నాను. లేదు చార్కేసా, నేను చూసింది దివ్యనే. పార్క్లో దొరికింది దివ్య రింగే. మన రిజిస్టర్లో చూడబోయేది కూడా దివ్య అడ్రస్సే. నాకు ఆ నమ్మకం ఉంది ఈరోజు దివ్యని కలుస్తానని. దేవుడా, చెల్లెల్ని కలవాలని ఈ అన్నయ్య ఎంతగానో ఆశపడుతున్నారు. ఈ అన్నయ్యని కలవకుండా తప్పించుకోవాలని ఆ చెల్లెలు ఆరాటపడుతుంది. ఏమిటి ఈ పరిస్థితి స్వామి? ఇంత మంచి అన్నా చెల్లెళ్ళకా ఈ దుస్థితి? ఇక్కడే వెయిట్ చేయి. ఓకే మేడం. పాప ఇక్కడ వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. అస్సలం వాలేకుం. మేరా నామ్ వహీదా. చెప్పండి. నా ఫ్రెండు దివ్య ఉంది. తను ఇందాక ఈ దవాఖానకు వచ్చింది. తను రిజిస్టర్లో అడ్రస్ తప్పుగా రాశానని చెప్పింది. నన్ను కరెక్ట్ చేయమని చెప్పింది. రిజిస్టర్ ఇస్తే కరెక్ట్ చేసి ఇస్తాను. సారీ మేడం, అలా ఇవ్వడం కుదరదు. ఆవిడ్నే రమ్మని చెప్పండి. తను తోడా టెన్షన్లో ఉంది, అందుకే నన్ను పంపింది. అయితే మీ ఫ్రెండ్తో నాకు ఫోన్ చేసి చెప్పించండి. నేను చెప్తున్నాను కదా, మళ్ళీ మా ఫ్రెండ్ మీకు ఎందుకు ఫోన్ చేయాలి? అది మా హాస్పిటల్ పాలసీ మేడం. ఠీకే, ఇప్పుడే మాది ఫ్రెండ్కి చెప్పి మీకు ఫోన్ కాల్ చేయమంటాను. హలో. హలో, చెప్పండి మేడం. నేను దివ్యని మాట్లాడుతున్నాను. మీ రిజిస్టర్లో నా అడ్రస్ రాంగ్గా రాశాను. మా ఫ్రెండ్ వహీదాని పంపించాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు తనకి రిజిస్టర్ ఇస్తే అడ్రస్ కరెక్ట్ చేసి ఇస్తుంది. ఓకే మేడం. దివ్యమ్మ అడ్రస్ని మేనేజ్ చేశారో లేదో. ఒకవేళ చేసుండకపోతే దేవుడా, ఏం చేయాలి? చార్కేసా, దిగు, హాస్పిటల్కి వచ్చాం. మాది ఫ్రెండ్ ఫోన్ చేసిందా? ఇప్పుడే చేశారు. ఇదిగోండి రిజిస్టర్. కాస్త పెన్ను కూడా ఇస్తారా? ఏంటి చూస్తున్నావు? లోపలికి వెళ్దాం బా.
సారీ. సారీ. చార్కేసా, ఆ వాయిస్, ఆ గొంతు, దివ్య గొంతు. త్వరగా పోనివ్వండి. ఫాస్ట్గా. తను దివ్య. బాబు, దివ్య వెళ్ళిపోదాం చార్కేసా. తను దివ్యమ్మ కాదు బాబు, ఎవరో అమ్మాయి. లేదు, తను దివ్య. ఆ గొంతు నేను గుర్తుపట్టాను. దివ్యమ్మ అయితే బురకా వేసుకుని ఎందుకు వస్తారు బాబు? ఈ మధ్య మీరు దివ్యమ్మ ధ్యాసలో పడి ఎవరిని చూసినా ఏ గొంతు విన్నా దివ్యమ్మే అనుకుంటున్నారు. లోపలికి పదండి బాబు, దివ్యమ్మ అడ్రస్ చూద్దాం. దివ్యమ్మ అడ్రస్ తెలిస్తే డైరెక్ట్గా మనం దివ్యం దగ్గరికి వెళ్ళొచ్చు. పదండి. చార్కేసా, పదండి బాబు. త్వరగా పద. ఆ ఆటోని ఫాలో అవ్వు. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ ప్రసాద్ గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా సార్? ట్రీట్మెంట్ కోసం కాదు, పర్సనల్గా కలవాలి. 1 సెకండ్ సార్. సార్, మిమ్మల్ని కలవడానికి ఒకరు వచ్చారు. మీ పేరేంటి సార్? సూర్యదేవర అభిరామ్. అభిరామ్ అంటే సార్. ఓకే సార్. హలో సార్. హలో డాక్టర్. ఏంటి ఇలా వచ్చారు? ఒక హెల్ప్ కావాలి. చెప్పండి. ఈరోజు మీ హాస్పిటల్కి దివ్య అనే అమ్మాయి వచ్చిందో లేదో తెలియాలి. హాస్పిటల్కి ఎవరు వచ్చినా రిజిస్టర్లో డీటెయిల్స్ రాస్తాం. అందుకే అడుగుతున్నాను. నాకు దివ్య డీటెయిల్స్ కావాలి. వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకూడదనేది మా హాస్పిటల్ పాలసీ. బట్ మీతో ప్రాబ్లం లేదు కాబట్టి ఇస్తాను. థ్యాంక్ యూ. సునీత, దివ్య అనే అమ్మాయి డీటెయిల్స్ కావాలి. ఒకసారి రిజిస్టర్ ఇవ్వు. అదే సారీ సార్, ఇందాక బుర్కా వేసుకొని వహీదా అనే అమ్మాయి వచ్చి తన ఫ్రెండ్ అని చెప్పి రిజిస్టర్లో పేపర్ తీసుకెళ్ళిపోయింది సార్. వాట్? అమ్మయ్య, అంటే ఇందాక బురకాలో వచ్చింది దివ్యమన్నమాట. అభిబాబుకి తన అడ్రస్ తెలియకుండా పేపర్ చింపేసి తీసుకెళ్ళిపోయారనమాట. థ్యాంక్ గాడ్. వేరే అమ్మాయికి రిజిస్టర్లో ఇచ్చావు? సారీ సార్, దివ్య అనే ఆవిడ కాల్ చేసి అడ్రస్ తప్పుంది, కరెక్ట్ చేయాలి, మా ఫ్రెండ్ని పంపించాను, రిజిస్టర్ ఇవ్వండి, తను కరెక్ట్ చేస్తుందని చెప్పింది సార్. అందువల్లే ఇచ్చాను సార్. కేర్ఫుల్గా ఉండాలి కదా. డోంట్ రిపీట్ అగైన్. సారీ సార్. దివ్య ఇలా ఎందుకు చేస్తుంది? నా నుంచి తప్పించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తోంది? ఇందాక బురకాలో వెళ్ళింది ఖచ్చితంగా దివ్యే. నన్ను చూసి ఎందుకు పారిపోతుంది? ఈ విచిత్రం చూసారా బాబు? ఎవరో అమ్మాయి బురకాలో వచ్చి దివ్యమ్మ అడ్రస్ చించేసి తీసుకుపోయిందట. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుందండి. నీకెలా నవ్వు వస్తుంది చార్కేసా? దివ్య అడ్రస్ మిస్ అయితే బాధపడాలి కానీ నవ్వుతున్నావెందుకు? సారీ బాబు, నేను అడ్రస్ విషయం మర్చిపోయాను. ఆ బోర్కా అమ్మాయిని తలుచుకుంటే నవ్వు వచ్చింది. ఆ పేపర్స్ తను ఏం చేసుకుంటుందా అని. బురకాలో వచ్చింది దివ్యే. నా నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తున్నట్టుంది. తను ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. మీకోసమే బాబు. మీరు శిశమ్మ గొడవ పడకూడదని దివ్యమ్మ దూరంగా ఉండాలనుకుంటున్నారు. ప్రసాద్ గారు, సీసీ కెమెరాలు వర్క్ చేస్తున్నాయా? వర్కింగ్లోనే ఉన్నాయి సార్. ఒకసారి నేను ఫుటేజ్ చూడొచ్చా? ఎందుకు బాబు? దివ్య ఈ హాస్పిటల్కి వచ్చుంటే కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. వచ్చింది దివ్య అని కన్ఫర్మ్గా తెలిస్తే ఇందాక బురకాలో వెళ్ళింది కూడా దివ్య అని కన్ఫర్మ్ అవుతుంది. ఆ తర్వాత ఈజీగా దివ్యని కనిపెట్టేయచ్చు. ఎలా కనిపెడతారు? ఈయన దగ్గర ఇంకేం క్లూ ఉంది? ప్రసాద్ గారు, ఫుటేజ్ చూపిస్తారా? సారీ సార్, ఈరోజు ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ అబ్బాయి లీవ్ పెట్టాడు. రేపు రండి, చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. పదచారుకేసా. బాబు, దివ్యమ్మని కనిపెట్టడానికి మీ దగ్గర క్లూ ఏమైనా ఉందా? స్ట్రాంగ్ క్లూ ఉంది, కానీ నీకు అది చెప్పను. దివ్యని కలిసాక చెప్తాను.